Welcome to GVS Study Circle. Question number 41. Discriminant of the quadratic equation 2x square plus x minus 8 equal to 0. Option A 65, option B minus 15, option C minus 127, option D 15. క్వశ్చన్ నెంబర్ 41 సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఏమడిగారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకుందాం. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు డిస్క్రిమినెంట్ ఫార్ములా, డిస్క్రిమినెంట్ d ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac, b x కోషంట్ 4 a x స్క్వేర్ కోషంట్ c కాన్స్టెంట్. ఇప్పుడు b స్క్వేర్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a 2 c మైనస్ 8, 1 మైనస్ 4 2 జర్ 8, 4 2 జర్ 8, 8 8 జర్ 64, 1 minus into minus plus 64, 1 plus 64 65. Therefore discriminant equal to 65. ఇది ఆప్షన్ లో చూద్దాం. ఆప్షన్ ఏ 65. క్వశ్చన్ నెంబర్ 42 చూద్దాం. ఏమడిగారు, సెట్ థియరీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ హిపార్కస్, ఆప్షన్ బి రొనాల్డ్ ఏ ఫిషర్, ఆప్షన్ సి గస్, ఆప్షన్ డి జార్జ్ కాంటర్. ఫస్ట్ ఆప్షన్ ఏ హిపార్కస్. హిపార్కస్ అనే అతను ట్రిగ్నోమెట్రీని కనుక్కున్నారు. సో హిపార్కస్ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి రొనాల్డ్ ఏ ఫిషర్. సార్ రొనాల్డ్ ఏ ఫిషర్ అనే ఆయన స్టాటిక్స్ని కనుక్కున్నారు. సో ఆప్షన్ బి కూడా రాంగే. ఆప్షన్ సి గస్. గస్ అని ఆయన గాస్ ఫార్ములాని కనుక్కున్నారు. సో సి కూడా రాంగ్. ఆప్షన్ డి జార్జ్ కాంటర్. జార్జ్ కాంటర్ సెట్ థియరీని కనుక్కున్నారు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జార్జ్ కాంటర్. క్వశ్చన్ నెంబర్ 43 చూద్దాం. ఇక్కడ ఏమైనా అడిగారు, ఇక్కడ ఒక ట్రీ ఇచ్చి దాంట్లో మిస్ అయినవి రాయమన్నారు. ఇదేంటి, ఫ్యాక్టర్ ట్రీ అన్నారు. ఫ్యాక్టర్ ట్రీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా నెంబర్ ఉందనుకో, ఆ నెంబర్కి ఈ 2 ఫ్యాక్టర్స్, ఈ 2 మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి. అలాగే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ నెంబర్ రావాలి. అలాగా ఇప్పుడు మనం ఈ 2 బాక్సెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి రావాలంటే మనకి ఇక్కడ ఇది తెలియదు ఫస్ట్ నెంబర్. సో బాటమ్ టు టాప్ వద్దాం. టాప్ టు బాటమ్ రావాలంటే ఫస్ట్ నెంబర్ తెలియదు కాబట్టి మనం ఇప్పుడు బాటమ్ టు టాప్ వద్దాం. ఇప్పుడు 3 7 జర్ 3 ఇంటూ 7, ఇక్కడ 21, 21 ఇంటూ 2 42, అంటే ఇక్కడ 42, ఇక్కడ 21. ఎలా వచ్చింది, 3 ఇంటూ 7 ఎంత 21, 21 ఇంటూ 2 ఎంత 42. సో 42 అండ్ 21 ఆర్ ద ఆన్సర్స్. ఇది ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ ఏ 42, 21. Question number 44. From the given figure, the value represented by x is option A 12 cm, option B 11 cm, option C 13 cm, option D 16 cm. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 44లో ఏమని అడిగారు, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చి దాంట్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం రఫ్గా డయాగ్రామ్ గీసుకుందాం. ఇక్కడ 90 degrees యాంగిల్, ఇక్కడ కూడా 90 degrees యాంగిల్. ఏ బి సి డి. ఇక్కడ ఏడి 3 cm, డిసి 4 cm, బీసీ 12 cm అండ్ ఏబి ఎక్స్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏబి. ఫస్ట్ మనం ట్రయాంగిల్ ఏసీడీని చూద్దాం. ట్రయాంగిల్ ఏసీడీలో ఇన్ ట్రయాంగిల్ ఏసీడీ యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees అంటే మనం ఇప్పుడు పైథాగరస్ థీరంని అప్లై చేద్దాం. అంటే ఇప్పుడు ఏడి డిసి అనేవి సైడ్స్ అయితే ఏసీ అనేది హైపోటెన్యూస్.
దేనికి? ట్రయాంగిల్ ఏడీసీకి. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్. ఏడీ ఎంత వాల్యూ మనకి ఇచ్చారు ఆల్రెడీ. ఏడీ అంటే 3 అని అర్థం. 3 స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్ 4 అని అర్థం. 4 స్క్వేర్. 3 స్క్వేర్ అంత 9 ప్లస్ 4 స్క్వేర్ 16. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 ఎంత? 25. ఏసీ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇట్ వెళ్తే రూట్ అయింది, రూట్ 25. ఇక్కడ మనకి డిస్టెన్స్ లెంత్ కాబట్టి మనం పాజిటివ్ తీసుకోవాలి. సో 5 cm. ఏసీ అంటే 5 cm. ఇప్పుడు మనకి ఏసీ వచ్చేసింది. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏసీబీ చూద్దాం. ఏసీబీ. ఏసీబీలో యాంగిల్ సి 90 degrees. ఇక్కడ కూడా మనం పైథాగరస్ థీరంని అప్లై చేస్తున్నాం. ఎలాగా అంటే ఇప్పుడు ఏసీ అండ్ బీసీ ఆర్ 2 sides. ఏబీ ఈజ్ ద హైపోటెన్యూస్. ఇప్పుడు మనకి ఎలాగో కావాల్సింది ఏబీ, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ వాల్యూ అంతా ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా 5. 5 స్క్వేర్ ప్లస్ 12 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ప్లస్ 144. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 169. 25 ప్లస్ 144 169. ఎక్స్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ వెళ్తే రూట్ 169. 169 అంటే 13 cm. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 13 centimeters. ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ సి 13 centimeters. Question number 45. A box contains pencils and pens. The probability of picking out a pen at random is 0.65. Then the probability of not picking a pen is option A 0.35, option B 0.45, option C 0.65, option D 0.55. క్వశ్చన్ నెంబర్ 45 చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 45లో ఏమన్నారు? ఒక బాక్స్లో పెన్సిల్స్ అండ్ పెన్స్ ఉన్నారు. ఇప్పుడు ఏమన్నారు దాని తర్వాత? ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అవుట్ ఏ పెన్ ఎట్ ర్యాండమ్ ఈస్. పెన్ను తీయడానికి ఉన్న ప్రాబిలిటీ ఏంటన్నారు? 0.65 ఉందంట. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ పికింగ్ ఏ పెన్ అంటే పెన్ తీయకుండా ఉండడానికి ఉండే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూస్తుంటే ఫస్ట్దేమో పాజిటివ్, సెకండ్దేమో నెగిటివ్. దీన్ని బట్టి మనకు ఒక ఫార్ములా గుర్తు రావాలి ప్రాబిలిటీలో. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1. అంటే పి ఆఫ్ ఈ అంటే పాజిటివ్, పి ఆఫ్ ఈ బార్ అంటే నెగిటివ్. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1. ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే పాజిటివ్, పి ఆఫ్ ఈ బార్ అంటే నెగిటివ్. అంటే పి ఆఫ్ ఈ అంటే గెట్టింగ్ ఏ పెన్ పి ఆఫ్ ఈ, నాట్ గెట్టింగ్ ఏ పెన్ అనేది పి ఆఫ్ ఈ బార్. మనకి ఇక్కడ ఏమిచ్చారు? పికింగ్ అవుట్ ఏ పెన్ అట్ ర్యాండమ్ ఈస్ ఇచ్చేసారు, పాజిటివ్ ఇచ్చేసారు, 0.65 అని ఇచ్చారు. ప్లస్ పి ఆఫ్ ఈ బార్ అడుగుతున్నారు మనకి, నాట్ పికింగ్ ఏ పెన్ ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు, ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 మైనస్ 0.65. 1 మైనస్ 0.65 చేస్తే 0.35 వచ్చింది. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 0.35. అంటే ఇదంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ పికింగ్ ఏ పెన్ ఈక్వల్ టు 0.35. ఇదే ఆప్షన్లోనే చూద్దాం. ఆప్షన్ ఏ 0.35. Question number 46. 1 minus secant square a by cosecant square a minus 1 equal to option A minus tan square a, option B minus tan power 4a, option C 1, option D minus secant square a. క్వశ్చన్ నెంబర్ 46 ఏమి ఇచ్చారు?
ఒక ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమన్నారు. ఏం ఇచ్చారు? 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ ఏ బై కొసీకెండ్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్ టు అని అడిగారు. 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ ఏ అంటే మనకి ఇప్పుడు ఫార్ములాకి రావాలి. సీకెండ్ అంటే సీకెండ్ స్క్వేర్ తీటా ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 గుర్తు రావాలి. అంటే ఈ ఫార్ములా సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అనే ఫార్ములా గుర్తు రావాలి. ఈ ఫార్ములాలో మనకి 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ తీటా ఉంది. అంటే ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ సీకెండ్ స్క్వేర్ తీటా లెఫ్ట్ సైడ్ ఉందల్లా రైట్ సైడ్ వెళ్ళింది అనుకో, ప్లస్ సీకెండ్ ఏమైంది? మైనస్ అయింది. అప్పుడు 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ తీటా, ఇక్కడ తీటా ప్లస్లో ఏ ఉంది. సో 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు మైనస్ టాన్ తీటా, టాన్ స్క్వేర్ తీటా అని అర్థం. అంటే ఇప్పుడు 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ ఏ ప్లస్లో ఏం రాసుకోవచ్చు మనం? మైనస్ టాన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు కింద కొసికెన్ స్క్వేర్ ఏ -1 కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా, కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇది ఒరిజినల్ ఫార్ములా. దీంట్లో ఇటు మైనస్, ఈ మైనస్ ఇటు వచ్చింది, ఈ కాట్ అటు వెళ్ళింది. సో ఇక్కడ +1 వల్ల లెఫ్ట్ సైడ్ వస్తే -1 మైనస్ కాట్ స్క్వేర్ తీటా వల్ల రైట్ సైడ్ వెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. సో కొసికెన్ స్క్వేర్ తీటా -1 వల్ల ఈక్వల్ టు కాట్ స్క్వేర్ తీటా అయింది. అంటే ఇప్పుడు ఈ మైనస్ ఇటు వచ్చింది, ఈ కాట్ స్క్వేర్ తీటా అటు వెళ్ళింది. సో కొసికెన్ స్క్వేర్ తీటా ఏ -1 ప్లస్లో కాట్ స్క్వేర్ రాసుకోవచ్చు. టాన్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ, ఇక్కడ ఏ అనమాట, మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. దీన్ని పైకి తేవాలి అంటే న్యూమరేటర్కి తేవాలంటే రెసిప్రోకల్ అయింది. కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ఇట్లా సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అయింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ సైన్ పవర్ 4a బై కాస్ పవర్ 4a అంటే సైన్ బై కాస్ అంటే టాన్ మైనస్ టాన్ పవర్ 4a. therefore 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ ఏ బై కొసీకెండ్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్ టు మైనస్ టాన్ పవర్ 4a. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ బి మైనస్ టాన్ పవర్ 4a. క్వశ్చన్ నెంబర్ 47 సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఏమడిగారు? మోర్ దెన్ ఓగివ్ కర్వ్ డ్రా చేయాలంటే మనం ఏం తీసుకోవాలి? మోర్ దెన్ ఓగివ్ కర్వ్ డ్రా చేయాలంటే మనం మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి, లోయర్ లిమిట్స్ తీసుకోవాలి. మోర్ దెన్ ఓగివ్ కర్వ్కి మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, లోయర్ లిమిట్స్. ఇప్పుడు అక్కడ మోర్ దెన్ ఓగివ్ కర్వ్ కాకుండా లెస్ దెన్ ఓగివ్ కర్వ్ ఇచ్చారనుకో, మనం లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుని అప్పర్ లిమిట్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏమడిగారు మనల్ని? మోర్ దెన్ ఓగివ్ కర్వ్ అడిగారు కాబట్టి మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, లోయర్ లిమిట్స్. ఇది ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ. Question number 48. What is the area of the shaded region in the figure in which two circles with centers A and B touch each other at the point C if AC equal to 8 cm and AB equal to 3 cm is? Option A 24 pi cm square, option B 39 pi centimeter square, option C 11 pi centimeter square, option D 5 pi centimeter square. క్వశ్చన్ నెంబర్ 48 చూస్తే ఇక్కడ మనల్ని ఏమడిగారు? ఇక్కడ షేడెడ్ రీజియన్ ఏరియా ఏంటి అని అడిగారు. దానికోసం మనకి ఏమొచ్చారు? గివెన్ సెంటర్స్, బిగ్ సర్కిల్కి సెంటర్ ఏ, స్మాల్ సర్కిల్కి సెంటర్ బి అని ఇచ్చారు. అలాగే ఏసీ అంటే బిగ్ సర్కిల్ రేడియస్ ఏసీ, బిగ్ సర్కిల్ రేడియస్
క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఎంత అన్నారు? 8 cm అన్నారు. అలాగే ఏబి అంటే బిగ్ సర్కిల్ సెంటర్కి స్మాల్ సర్కిల్ సెంటర్కి సెంటర్స్ డిస్టెన్స్ ఇచ్చారు. ఎంత? 3 cm ఇచ్చారు. ఇప్పుడు మనకి బీసీ అంటే స్మాల్ సర్కిల్ రేడియస్ కావాలనుకో, బీసీ ఈక్వల్ టు స్మాల్ సర్కిల్ రేడియస్ కావాలంటే మనం ఇప్పుడు బిగ్ సర్కిల్ రేడియస్లో నుంచి ఈ సెంటర్స్ని తీసేస్తే బీసీ వచ్చిందిగా. సో బీసీ ఈక్వల్ టు ఏసీ మైనస్ ఏబి. ఏసీ వాల్యూ 8 మైనస్ ఏబి అంటే 3. ఎంత? 5 cm. దేర్ఫోర్ స్మాల్ సర్కిల్ రేడియస్ ఈక్వల్ టు స్మాల్ సర్కిల్ రేడియస్ ఈక్వల్ టు 5 cm. ఇప్పుడు షేడెడ్ రీజియన్ ఏరియా కావాలి. ఇప్పుడు మనకి షేడెడ్ రీజియన్ ఏరియా కావాలంటే ఫస్ట్ మనం బిగ్ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ బిగ్ సర్కిల్ ఏరియాల నుంచి ఈ స్మాల్ సర్కిల్ ఏరియా తీసేస్తే అప్పుడు మనకి ఈ షేడెడ్ రీజియన్ ఏరియా వచ్చేదిగా. అంటే బిగ్ సర్కిల్ మైనస్ స్మాల్ సర్కిల్ ఏరియా. ఫస్ట్ బిగ్ సర్కిల్ ఏరియా కనుక్కుందాం. బిగ్ సర్కిల్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి? పై ఆర్ స్క్వేర్. అంటే ఇక్కడ బిగ్ సర్కిల్ కాబట్టి బిగ్ ఆర్ పెట్టా. పై ఆర్ ఎంత? 8 ఇంటూ 8 cm స్క్వేర్ అంటే ఇట్ ఈస్ 64 పై సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు స్మాల్ సర్కిల్ కనుక్కుందాం. స్మాల్ సర్కిల్ ఏరియా దీనికి కూడా పై ఆర్ స్క్వేర్. పై ఇంటూ స్మాల్ సర్కిల్ రేడియస్ అంతా 5 ఇంటూ 5 cm స్క్వేర్ అంటే 25 పై సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకేం కావాలి? ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు బిగ్ సర్కిల్ ఏరియా మైనస్ స్మాల్ సర్కిల్ ఏరియా. బిగ్ సర్కిల్ ఏరియా మైనస్ స్మాల్ సర్కిల్ ఏరియా. బిగ్ సర్కిల్ ఏరియా ఎంత? 64 పై మైనస్ 25 పై ఈక్వల్ టు 64 పై మైనస్ 25 పై ఎంత? 39 పై. ఇక్కడ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో దేర్ఫోర్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు 39 పై సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ డి 39 పై సెంటీమీటర్ స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 49 చూద్దాం. ఇప్పుడు ఏమని అడిగారు క్వశ్చన్ నెంబర్ 49లో? అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ సెట్ ఈస్ కాల్డ్. సెట్లో ఉండే ఆబ్జెక్ట్ని ఏమని అంటారు? ఎలిమెంట్ అంటారు. సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి అని ఉంది కదా, వాటిని ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ ఏబిసి బదులు 1 2 3 ఉన్నా ఎలిమెంట్సే. స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్ అని ఉన్నా ఎలిమెంట్సే. పై √3 2 + √3 అని ఏ ఉన్నా కానీ వాటిని సెట్లో ఏమైనా ఉంటే వాటిని ఎలిమెంట్స్ అంటారు. అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ సెట్ ఈస్ కాల్డ్ ఎలిమెంట్. ఆప్షన్ ఏ. Question number 50. If A, B, C are in GP, then B equal to option A AC, option B √JC, option C A plus C by 2, option D A square C square. క్వశ్చన్ నెంబర్ 50 ఏమన్నారు? ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ geometric progression. జీపీలో అని అన్నారు. జీపీలో ఉంటే దాన్ని ఎలా ఉంటుంది? A2/A1 ఈక్వల్ టు A3/A2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏని A1, బిని A2, సిని A3 అనుకుందాం. A2 ప్లస్లో బి, A1 ప్లస్లో A, A3 ప్లస్లో సి, A2 ప్లస్లో బి క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు బి ఇంటూ బి బి స్క్వేర్, A ఇంటూ సి ఏసీ, బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ.
ఇప్పుడు ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ బి రూట్ ఏసీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. IIIT మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.